మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. మన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? మంచి పర్ఫార్మెన్సే కాదు, నేను మంచి సింగర్ని అని ప్రూవ్ చేసుకోబోతున్న చంద్రహాస్. పాడు గజాల. ఓకే, 1 minute సార్. రెడీయా చంద్రహాస్? రెడీ. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. ఎవడురా అంత పోటుగాడు అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, నీ గుద్దాలు దమ్మంటే రారు చూసుకున్నాం కబర్దారు బిడా. ఈ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఈ అక్క కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. ఏమ్రా పారన్న పోయ్. ఓకే సెకండ్ అండి. గుంజి 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 గుద్ద బగలదే. నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రాని. గుంజి 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 గుద్ద బగలదే. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. వాణ్ణి పట్టి 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 పట్ట బగలుదే. మీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. క్షమించండి, చాలా కొంచెం నర్వస్నెస్ ఉంది. ఇందాకే ఒక పాట పాడాను. ఇంకెప్పుడల్లా పాడకే, సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. సో ఆ పాట కూడా ఇక్కడ అందరికీ నచ్చింది, క్లాప్స్ కొట్టారు. అజ్ఞానం అమాయకత్వం కలగలిపిన జాతిరత్నం మీరు. పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అర్థమైంది, చూస్తున్నారు అది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అరే వన్స్ మోర్ వద్దులే, అది మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా. ఏ రత్నం సార్, 75mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. చేంజ్డ్ వర్షన్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. అసలు నా ఇన్స్పిరేషన్ అంతే ఆది సాయి కుమార్ అన్న. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. మీలాగే నేను కూడా ఎప్పుడు నా లైఫ్ అంతా కష్టపడతా ఉంటాను. మీరు నా ఇన్స్పిరేషన్. ఏం జీవిస్తున్నాడయ్యా, నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి నన్ను కనిపెంచి ఈరోజు ఈ స్థాయిలో పెట్టినందుకు. మై హీరోయిన్ మిస్ వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మిస్ ఇండియా ఫైనలిస్ట్. యూ విల్ డెఫినెట్లీ బికమ్ బిగ్గెస్ట్ హీరోయిన్. ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు. సో ఆఫ్టర్ బికమింగ్ బిగ్ హీరోయిన్ ఆల్సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ. నీకు ఇంకా కుర్రతనం బాగాలేదురా, నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ. దయచేసి మీరందరూ ఈ సినిమాని నా కోసమే కాకుండా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి కోసం ఆదరించాలని కోరుకుంటున్నాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. భయం నన్ను భయపెట్టానికి ఇప్పుడు పాడినట్టు ఉంది అది. నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నా సినిమా ఈవెంట్కి వచ్చి స్పీచ్ ఇవ్వకుండా వెళ్తావేంట. నువ్వు చెప్పి సొల్లుగారులన్నీ ఇక్కడ కూర్చుని నాలరా.